పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి మొదటి వారాన్ని ఎక్సలెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా అంచనాలకు మించి వసూలను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఆంధ్రప్రదేశ్ లో సినిమాకి కాలేజీల బంద్ హాలిడే లభించడంతో స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి థియేటర్స్ కి ఎగబడ్డారు. దాంతో నైజాం లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపించి 8వ రోజు మంచి గ్రోత్ ను చూపించింది సినిమా. మొత్తం మీద 8వ రోజు సినిమా 7వ రోజు లెవెల్లో కలెక్షన్ అందుకోవడం ఖాయమనుకుంటే ఆ అంచనాలను మించిపోయిన సినిమా 6.5 కోట్లు, 7 కోట్లు, 7.5 కోట్లకు పైగా వసూలను అందుకొని 8వ రోజు సంచలనం సృష్టించింది. నైజాంలో 4.05 కోట్లు, సీడెడ్ లో 80, వైజాగ్ లో 80 లక్షలు, ఈస్ట్ లో 48 లక్షలు, వెస్ట్ లో 38 లక్షలు, గుంటూరులో 36 లక్షలు, కృష్ణాలో 44 లక్షలు, నెల్లూరులో 21 లక్షల దాకా షేర్ అందుకున్న సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.52 కోట్ల దాకా షేర్ ను, 11.5 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మొత్తం మీద సినిమా 8 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 142.84 కోట్ల దాకా షేర్ ను, 221.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల రేంజ్ లో ఉండగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 25.16 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తే బిజినెస్ ను టచ్ చేస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండో వీకెండ్ లో మంచి జోరును చూపించి ఈ రికవరీని సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.